బై ఎలక్షన్స్ వస్తున్నాయి జూబ్లీహిల్స్ లో, ఎవరు గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అంటారు? మీ ఓటు ఎవరికి వేస్తా అంటారు? జూబ్లీహిల్స్లో అయితే బై ఎలక్షన్ అనివార్య కారణాల వల్ల మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యే చనిపోవడం వల్ల వచ్చింది, కరెక్టే. ఇక మా ఓటు అయితే తప్పకుండా కాంగ్రెస్కి వేస్తాం. కాంగ్రెస్కి వేస్తాం, వేపిస్తాం కూడా. అంతేనా? ఉమ్. మరి ఎందుకంటే ఈ కాంగ్రెస్ కంటే ఈ క్యాండిడేట్ ని చూసి వేస్తున్నారా, లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి ఓటేస్తున్నారా అంటే ఏం చెప్తారు? రెండు ఉన్నాయి, రెండు ఉన్నాయా? రెండు ఉన్నాయి దీంట్లో. ఉమ్. గత 10 సంవత్సరాలలో ఉమ్. ఇప్పుడు మనం ఎక్కడైతే ఇంటర్వ్యూ ఇస్తున్నామో ఉమ్. ఈ జూబ్లీహిల్స్లో హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఉండే మన మాగంటి గోపీనాథ్ గారు. ఆయన మా స్లమ్ ఏరియాకి చేసింది ఏం లేదు. ఇక్కడ మనం నిలబడ్డ ఏరియా కూడా ఇది పి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చిన రోడ్లు. ఈ స్లమ్ ఏరియాని ఆయన పట్టించుకోలేదు. లేకపోతే కాంగ్రెస్ పార్టీ వచ్చిన అధికారంలో వచ్చి 2 సంవత్సరాలు ఏమవుతుంది, దీంట్లో కాంగ్రెస్ పార్టీ తన శాయశక్తుల, ఎందుకంటే ఈ మహానుభావుడు కేసీఆర్ పోయిండు, పోతూ పోతూ ఉట్టిగా పోలే. మిగులు బడ్జెట్ ఉండే మన దగ్గర, 1,00,000 కోట్లకు పైనే మన దగ్గర బడ్జెట్ ఉంటే అదంతా నాకేసి 7 లక్షల పైన కోట్ల అప్పు పెట్టిపోయిండు. ఈ కేసీఆర్ ప్రభుత్వంలో బాగుపడ్డది కల్వకుంట్ల ఫ్యామిలీలో ఆ నలుగురు: కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు. వీళ్ళే బాగుపడ్డారు, కానీ తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రజానికానికి ఎటువంటి అభివృద్ధి లేదు, ఎవరు బాగుపడలేదు. ఇంకొక విషయం, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రతి వ్యక్తికి రేషన్ కార్డులు ఇచ్చింది. 10 సంవత్సరాలలో కేసీఆర్ ఇవ్వలేదు. రేషన్ కార్డు ఇవ్వడం పక్కన పెట్టు, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి పిల్లలు పుడితే ఆ పిల్లల పేర్లు కూడా యాడ్ చేయలేదు దాంట్లో. అటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు వచ్చిన రేషన్ కార్డుల వల్ల ఈ రేషన్ కార్డు తీసుకున్నాడు జీవితాంతం తింటాడు రేషన్.